హాయ్ గైస్, వెల్కమ్ టు ఆప్షన్ సెల్లర్ తెలుగు. ఇది మన డెరివేటివ్ సిరీస్లో ఫస్ట్ వీడియో. ఇవాళ మనం ఫ్యూచర్స్ అనే డెరివేటివ్ గురించి చూస్తున్నాం. మనకి బేసికలీ డెరివేటివ్స్ అంటే 4 టైప్స్ ఉంటాయి: ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్ అని. మన ఇండియన్ మార్కెట్లో మోస్ట్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మాత్రమే ట్రేడ్ చేస్తాం. ఇవాళ అందులో ఫస్ట్ది బేసిక్ది ఫ్యూచర్స్ అనేది చూస్తాం. ఈ వీడియోని కొంచెం క్లియర్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఆప్షన్స్ అర్థం కావడానికి బేసిక్స్ లాగా, ఇది అర్థం కాకుండా ఆప్షన్స్ అర్థం కావడం అంత ఈజీ కాదు. బిఫోర్ వి డైవ్ ఇన్ టు ద టాపిక్, ఇవాళ ఒక వెబ్సైట్ గురించి చూద్దాం. మన ట్రేడర్స్కి ఎటువంటి డౌట్ ఉన్నా, ఏదైనా టర్మ్ కానీ కాన్సెప్ట్ కానీ అర్థం కాకపోయినా గో టు వెబ్సైట్ అనమాట. ఇది ఇన్వెస్టోపీడియా అని వెబ్సైట్కి వెళ్ళి చూపిస్తాను. ఇది సో ఇక్కడ మీరు జస్ట్ సెర్చ్ కొట్టి ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ గురించి సెర్చ్ చేసుకోవచ్చు. ఇవాళ మన టాపిక్ అయిన ఫ్యూచర్స్ గురించి ఫస్ట్ ఒకసారి సెర్చ్ చేద్దాం. ఫ్యూచర్స్ అని అన్నాను. సో సెర్చ్ రిజల్ట్స్ చాలా వచ్చినాయి. సో ఇందులో ఫ్యూచర్ కాంట్రాక్ట్ డెఫినేషన్, టైప్స్, మెకానిక్స్ యూజ్డ్ ఇన్ ట్రేడింగ్. ఇది ఓపెన్ చేసి చూద్దాం. వాట్ ఆర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. ఇదే నేను కాపీ చేసి మన ప్రెజెంటేషన్లో ఆల్రెడీ పెట్టాను. లెట్స్ గో త్రూ ఇట్. ఏమంటున్నాడు? A future contract is a legal agreement to buy or sell a particular commodity, asset, or security at a predetermined price at a specific time in the future. Future contracts are standardized for quantity and quality to facilitate trading on an exchange. ఇది ఇన్వెస్టోపీడియాలో ఉన్న డెఫినేషన్. దీన్నే మనం క్లియర్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మూవింగ్ ఆన్, let us say we have a farmer. He wants to decide ఏ క్రాప్ వేద్దామని. ఆయనకి వీట్ వేద్దామా, రైస్ వేద్దామని ఆలోచిస్తున్నాడు. దేని బట్టి అది డిటర్మైన్ చేయాలి అతను ఏం వేయాలి అనేది? అతను వేసిన పంట ఒక 6 months తర్వాత, 1 year తర్వాత అతని చేతికి వచ్చినప్పుడు దానికి ఆ రోజు మార్కెట్ డిమాండ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇతని క్వశ్చన్ ఏంటి? ఈ 6 months తర్వాత వీట్ కొనేవాళ్ళు ఉన్నారా లేదా? నెక్స్ట్, ఆన్ ద అదర్ సైడ్ వీ హ్యావ్ ఏ బేకర్ హూ ప్రిపేర్ సమ్ స్వీట్స్, బన్స్, కేక్స్ ఇలాంటివన్నీ. ఇతనికి మైదా అండ్ వీట్ ఫ్లోర్ కావాలి. దాని రా మెటీరియల్ వీట్. ఇతని క్వశ్చన్ ఏంటి? ఇతను ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక బేకరీ 6 months డౌన్ ద లైన్ ఇతనికి వీట్ సప్లై ఉంటుందా ఉండదా అనేది ఇతని క్వశ్చన్. సో వీళ్ళిద్దరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒక అగ్రిమెంట్ రాసుకోవచ్చు. ఓకే, లెట్స్ బ్రింగ్ ఇన్ ద కాంట్రాక్ట్ ఇన్ బిట్వీన్ దెమ్. ఓకే, ఆ కాంట్రాక్ట్లో ఏమని రాసుకుంటారంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్ టైం ఇన్ ఫ్యూచర్లో 6 months డౌన్ ద లైన్ నేను ఇంత క్వాంటిటీ వీట్ అమ్ముతాను అని ఫార్మర్ సైన్ చేస్తాడు. అలానే ప్రాసెసర్ ఆర్ బేకర్ వచ్చి నేను ఈ డేట్న ఇంత క్వాంటిటీ ఆఫ్ వీట్ని కొనుక్కోవడానికి సిద్ధం అని చెప్పి సైన్ చేస్తాడు. దీన్నే మనం ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటాం. బేసికల్లీ ఇట్ ఈజ్ అండ్ డెరివేటివ్. దీన్ని డెరివేటివ్ అని ఎందుకు అంటాము అంటే ఈ పేపర్కి ఆర్ వీళ్ళిద్దరి మధ్యలో రాసుకున్న ఈ కాంట్రాక్ట్కి ఎటువంటి వాల్యూ లేదు. బట్ ఒకవేళ ఆ బేకర్కి పొరపాటున ఆ డేట్కి వీట్ అవసరం రాలేదు, కానీ అతనికి ఇంకొక అతను తెలుసు ఇతనికి వీట్ కావాలని. అతను సింపుల్గా ఈ కాంట్రాక్ట్ నోట్ని ఇంకొక అతనికి అమ్మేయచ్చు. ఎంత అమ్మచ్చు? ఇట్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ ప్రైస్. కానీ ఆ నోట్కి ఆ వాల్యూ ఎలా వచ్చింది? ఆ నోట్ని ట్రేడ్ ఎలా చేయగలుగుతున్నారు? బేస్డ్ ఆన్ ద అండర్లయింగ్ ఎసెట్, వీట్ అనే కమోడిటీ వల్ల. సో ప్రతి డెరివేటివ్కి, ఆప్షన్ అయినా ఫ్యూచర్ అయినా దేనిదైనా ఎటువంటి టైప్దైనా దానికి అండర్లయింగ్ ఎసెట్ ఒకటి ఉంటుంది. ఇట్ కెన్ బి కరెన్సీ, ఇట్ కెన్ బి కమోడిటీ, స్టాక్స్, ఏదైనా ఆ అండర్లయింగ్ ఎసెట్ ఉన్న వాల్యూ వల్ల ఆ కమోడిటీకి వాల్యూ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ డెరివేటివ్ని బట్టి అండర్లయింగ్ ఎసెట్ పెరిగితే అది పెరగచ్చు, తగ్గచ్చు. మన ఫ్యూచర్స్లో ఎప్పుడు పెరుగుతుంది, తగ్గే కేసు ఎలా ఉంటుందో మనం ఆప్షన్స్ డిస్కస్ చేసినప్పుడు చూద్దాం. నౌ లెట్స్ గో ఫర్దర్. నెక్స్ట్ చూద్దాం. ఈ స్లైడ్లో మనం
యూజెస్ అసలు ప్రాక్టికల్లీ వీటిని ఎక్కడ యూజ్ చేస్తారు అనేది చూద్దాం. సో ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు హెవీ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ రన్ చేసే వాళ్ళు ఎవరైనా లైక్ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీస్ కానీ షిప్పింగ్ వాళ్ళు కానీ వాళ్ళకి లార్జ్ క్వాంటిటీలో క్రూడ్ ఆయిల్ యూజ్ అవుతుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్లైన్స్ టికెట్ని చూస్తే నేను డిసెంబర్ మంత్కి ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోగలను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? డిసెంబర్‌కి ఈ లొకేషన్ టు ఆ లొకేషన్ నేను ఇంత ప్రైస్ అని ముందే ఎలా డిసైడ్ చేయగలుగుతున్నారు వాళ్ళు? వాట్ ఇఫ్ ఆ రోజు వాళ్ళు ఫ్లైట్ రన్ చేసే రోజున క్రూడ్ ఆయిల్ ప్రైస్ డబుల్ అయితే? అదే రేట్‌కి వాళ్ళు నాకు ఆ టికెట్ ఎలా ఇవ్వగలుగుతారు? వాళ్ళు క్రూడ్ ఆయిల్ ప్రైస్ బట్టి వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ రన్నింగ్ చార్జెస్ అవి చేంజ్ అవ్వవా? అవ్వవు. ఎందుకని? విల్ సీ. దెన్ మన పెట్రోలియం కంపెనీస్. వాళ్ళు క్రూడ్ ఆయిల్ కొనుక్కొచ్చి దాని నుంచి పెట్రోల్, డీజిల్, వైట్ పెట్రోల్ వాటెవర్ అన్ని సెపరేట్ చేసి వాళ్ళు అమ్ముకుంటారు. సో వాళ్ళ బిజినెస్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ నుంచి దీన్ని సెపరేట్ చేసినందుకు మాత్రమే వాళ్ళు మనీ తీసుకొని రన్ చేయాలి. క్రూడ్ ఆయిల్ని వాళ్ళు కొనుక్కొచ్చి ఆ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే ప్రాఫిట్, క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గితే లాస్ అన్నట్టు వాళ్ళు రన్ అవ్వలేరు. సో దేర్ బిజినెస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ క్రూడ్ ఆయిల్. ఏ వోలటైల్ ఎంటిటీ అనమాట. అది వోలటైల్ అంటే ఏంటి? ప్రైస్ అనేది చాలా ఈజీగా, క్లియర్‌గా అని రెగ్యులర్ బేసిస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది చాలా ఫ్రీక్వెంట్‌గా. సో, అలాంటి కమోడిటీ మీద వాళ్ళు బిజినెస్ చేస్తూ, దాని ప్రైస్ మీద వాళ్ళు డిపెండ్ అవ్వలేరు కదా! నెక్స్ట్ దాని మీద మనం ఒక గోల్డ్ జ్యువెలర్స్ కూడా చూస్తున్నాం. మన జాయ్ ఆలుకాస్‌లో కానీ, లలిత జ్యువెలర్స్‌లో కానీ ఏదైనా జ్యువెలర్స్‌ని చూస్తే వాళ్ళు ఇవాళ 50,000 పెట్టి ఓహ్, 50,000 పర్ 10 గ్రామ్స్ రేట్ పెట్టి గోల్డ్ కొనుక్కొచ్చారు. రేపొద్దున మనకు అమ్మే రోజున దాని వాల్యూ 55,000 అయిందంటే హ్యాపీ. అతను ప్రాఫిట్ మేక్ చేస్తాడు. దాని వాల్యూ 45,000 అయితే అలా దాన్ని లాస్‌లో అమ్ముకోవాల్సిందేనా వాళ్ళు? లేదు. యాక్చువల్లీ వాళ్ళు గోల్డ్ ప్రైస్‌కి కాదు మనకి దగ్గర చార్జ్ చేసేది. మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకునేది గోల్డ్ ప్లస్ మేకింగ్ చార్జెస్, తరుగు, మజూరీ ఇవన్నీ ఉంటాయి. సో, అది వాళ్ళ షాప్ కీపర్స్‌కి అమ్మేవాడికి లాభం. ఈ గోల్డ్‌ని కానీ, అక్కడ క్రూడ్ ఆయిల్‌ని కానీ వాళ్ళేం చేస్తారంటే, ఫ్యూచర్స్ కొని పెడతారు ముందే. వాళ్ళ దగ్గర గోల్డ్ రెడీగా ఉందంటే, దానికి ఆహ్, ట్టుగా ఫ్యూచర్స్‌ని హెడ్జింగ్‌కి యూజ్ చేస్తారు. సో దట్ ఆహ్, గోల్డ్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ ప్రైస్ మారినా కానీ, ఆ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీస్‌కి ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆయిల్ కంపెనీస్ లైక్ ఇండియన్ ఆయిల్, రిలయన్స్ పెట్రోల్, బీపీసీఎల్ వీళ్ళెవరికీ ఆర్ ఈ జ్యువెలర్స్‌కి కూడా అండర్‌లయింగ్ కమోడిటీ ప్రైస్ మారినా వాళ్ళకి ఇంపాక్ట్ ఉండకూడదు. సో, ఇది ప్రాక్టికల్ యూజ్. ఇది అసలు మెయిన్ రీజన్ వై మనకి ఈ ఫ్యూచర్స్ ఆర్ ఇంట్రొడ్యూస్డ్. అండ్ దెన్ ట్రేడర్స్, ఇంటర్నేషనల్ ట్రేడర్స్ ఉంటారు. ఇండియన్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ రేట్ 70 ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుని ఆ ఇన్వెస్టర్స్ అందరూ మనీని ఇండియన్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఫైన్. 1 ఇయర్ అయిన తర్వాత సమ్ 10% ఇంక్రీజ్ అయింది. బట్ డాలర్ రేట్ ఇప్పుడు పెరిగిపోయింది. ఆర్ తగ్గింది. సో, దానివల్ల వాళ్ళు మనీ వెనక్కి తీసుకునేటప్పటికి ఆహ్, ఐదర్ ఎక్కువ ప్రాఫిట్ ఆర్ తక్కువ ప్రాఫిట్ వచ్చేటట్టు వాళ్ళు చూడరు. దే డోంట్ వాంట్ టు బెట్ ఆన్ 2 థింగ్స్ ఎట్ ఎ టైమ్. వాళ్ళు రిలయన్స్ పెరుగుతుందా లేదా అని చూసి రిలయన్స్ ఇండస్ట్రియల్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ, రిలయన్స్ పెరిగింది బట్ డాలర్ రేట్ మనకు వ్యతిరేకంగా మూవ్ అయింది. దానివల్ల వి డిడ్ నాట్ మేక్ మనీ అంటే దే విల్ నాట్ బి హ్యాపీ. సో, వాళ్ళు దానికి ఏం చేస్తారు? ఈ కరెన్సీ ఫ్యూచర్స్‌ని వాళ్ళు యూజ్ చేసి ఆ ప్రైస్ వాళ్ళకి ఫిక్స్ చేసుకుంటారు. ఈ ఈ కరెన్సీని ఈ స్పెసిఫిక్ డేట్‌లో నేను ఇన్ని రూపీస్ ఇచ్చి ఇన్ని డాలర్స్ తీసుకుంటాను అని చెప్పి వాళ్ళు ఇక్కడ కూడా ఫ్యూచర్స్‌ని యూజ్ చేస్తారు. సో, బేసికల్లీ ఫ్యూచర్స్ అంటే ఏంటంటే, ఈరోజు నేను ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తాను. స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ కమోడిటీని, అది కమోడిటీ అవ్వచ్చు, కరెన్సీ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ అవ్వచ్చు, ఆర్ అండర్‌లయింగ్ స్టాక్ కూడా అవ్వచ్చు. ఈ అండర్‌లయింగ్ అసెట్ ఏదుంటే ఆ అసెట్‌ని ఇంత పర్టిక్యులర్ క్వాంటిటీని ఫ్యూచర్‌లో ఒక డేట్‌కి నేను కొంటాను అని చెప్పి ప్రామిస్ చేయడం. సో, లెట్ అస్ ఒక స్టాక్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని దాన్ని బై చేయాలంటే ఏమవుతుందో చూద్దాం. బట్ బిఫోర్ దట్ లెట్స్ లుక్ ఎట్ సమ్ న్యూ టర్మ్స్ దట్ దిస్ ఫ్యూచర్స్ విల్ ఇంట్రొడ్యూస్. ఫస్ట్‌ది లాట్ సైజ్. ఇప్పుడు ఎంత క్వాంటిటీ అని నేను కమిట్ అవ్వాలి?
మన ఎన్ఎస్సిలో ట్రేడ్ అయ్యే ఫ్యూచర్స్లో ఈచ్ స్టాక్కి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ మార్కెట్లో చాలా స్టాక్స్ ఉంటాయి, అబౌట్ 1000 స్టాక్స్ ఉంటాయి. ఈచ్ స్టాక్కి డిఫరెంట్ లాట్ సైజ్ ఉంటుంది. లాట్ సైజ్ అంటే ఒక్కసారి అట్లీస్ట్ ఇన్ మల్టిపుల్ ఆఫ్ లాట్ సైజ్ మాత్రమే నేను ట్రేడ్ చేయగలుగుతాను. అది ఒక్కొక్క అండర్లయింగ్ ఎసెట్కి ఒక్కొక్కలా ఉంటుంది, అది మారుతుంటుంది కూడా. దే విల్ ఎన్ష్యూర్ దట్ ఒక లాట్ వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ 5 lakhs to 10 lakhs ఉండేటట్టు చూస్తారు. సో ఎస్బీఐకి వచ్చేసి 1500 క్వాంటిటీ ఈజ్ 1 లాట్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 15 క్వాంటిటీ ఈజ్ 1 లాట్, నిఫ్టీ వచ్చేసి 50 క్వాంటిటీ ఈజ్ 1 లాట్, సెన్సెక్స్కి 10, అలా ఒక్కొక్క అండర్లైన్కి ఒక్కోలా ఉంటుంది. దెన్ ఎక్స్పైరేషన్ డేట్ ఈజ్ నథింగ్ బట్ ఆ కాంట్రాక్ట్ని ఏ రోజు ఎక్స్పైర్ అవుతుంది అంటే వెన్ ఐ ప్రామిసింగ్ టు టేక్ ద డెలివరీ, నేను ఎస్బీఐ స్టాక్స్ ఎప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అనేది ఎక్స్పైరేషన్ డేట్. మనకి యూజువల్లీ మంత్ లాస్ట్ వీక్లో ఎక్స్పైరేషన్ డేట్స్ ఉంటాయి దేనికైనా కానీ. ఇండెక్సెస్కి వచ్చేసి నిఫ్టీకి ఆర్ ఎనీ స్టాక్స్కి, బ్యాంక్ నిఫ్టీకి యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్ ఎక్స్పైరేషన్ ఉంటుంది. సెన్సెక్స్కి, బ్యాంక్ ఎక్స్కి ఫ్రైడే, అలానే నిఫ్టీ మిడ్ క్యాప్కి మండే, నిఫ్టీ ఫిన్ నిఫ్టీకి వచ్చేసి ట్యూస్డే, అలా ఒక్కొక్క ఇండెక్స్కి ఒక్కొక్క రోజు ఎక్స్పైరీ ఉంది. ఎర్లియర్ ఒక 1 year బ్యాక్ అడుగుంటుంటే ఎనీథింగ్ ఏదైనా మంత్ లాస్ట్ వీకే ఎనీ ఫ్యూచర్ థర్స్డే మాత్రమే ఎక్స్పైర్ అవుతుందని చెప్పేవాళ్ళం. బట్ ఎవ్రీడే ఎక్స్పైరేషన్స్ ఉంటున్నాయి ఇప్పుడు మనకి. దెన్ ఈ టర్మ్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ నియర్ ఫార్, ఇవేంటో చూద్దాం. నెక్స్ట్ అంటే నియర్ అంటే ఏంటి, ఫార్ అంటే ఏంటి, లెట్స్ ఇది మనం డైరెక్ట్గా ట్రేడింగ్ టెర్మినల్కి వెళ్ళి చూద్దాం. జెరోడా నేను వాడతాను, మీరు కూడా మీరు ఏదైనా బ్రోకర్ వాడినా కానీ మీకు ఒకవేళ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయి ఉంటే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి పర్మిషన్స్ ఎనేబుల్ అయి ఉంటే మీరు కూడా ఇవి చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ ఎస్బీఐ అని చూద్దాం అనుకుంటున్నాను. ఎస్బీఐఎన్ ఫ్యూచర్ చూస్తే నాకు ఫిబ్రవరి ఫ్యూచర్ అని ఒకటి ఉంది, మార్చ్ ఫ్యూచర్ అని ఒకటి ఉంది, ఏప్రిల్ ఫ్యూచర్ అని ఒకటి ఉంది. 3 ఎందుకు ఉన్నాయి? ఒకటి నియర్ ఫ్యూచర్, ఈ కాంట్రాక్ట్ని నేను ఫిబ్రవరిలో లాస్ట్ థర్స్డే తర్వాత నేను క్యారీ ఫార్వర్డ్ చేయలేను. ఆ రోజు కంప్లీట్లీ 1 lot 1500 ఎస్బీఐ షేర్కి ఎంత అయితే అవుతుందో అంత పే చేసి తీసుకోవాలి. అలానే మార్చ్ లాస్ట్ థర్స్డే ఎప్పుడైతే ఆ రోజు ఎక్స్పైర్ అయ్యే సిరీస్, దాన్ని నెక్స్ట్ అంటారు. అలానే ఫార్ సిరీస్ కూడా ఒకటి రన్ అవుతుంటుంది, ఎస్బీఐఎన్ ఏప్రిల్. ఓకే, సో ఇప్పటిదాకా ఏం చూసాం, అసలు ఫ్యూచర్స్ అంటే ఏంటి, దాని డెఫినేషన్, ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఒక కాంట్రాక్ట్ని ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. ప్రాక్టికల్లీ ఇండస్ట్రీలో వాటి అప్లికేషన్ చూసాం, అండ్ కొన్ని న్యూ టర్మ్స్ ఇంట్రడ్యూస్డ్ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఎస్బీఐ ఫ్యూచర్ని కొంటే మనం ఎంత మనీ పే చేయాలి, కొంటే మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఏం చేయాలి, దాన్ని బై చేస్తే ఏమవుతుంది, సెల్ చేస్తే ఏమవుతుంది, ఇవితో పాటు పే ఆఫ్ చార్ట్ అంటే ఏంటి, అండ్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇవి కూడా కవర్ చేసి విల్ కంక్లూడ్ దిస్ టాపిక్, ఫ్యూచర్స్ అంటే ఏంటో. ఆ తర్వాత ఆప్షన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ గైస్, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.